అందరికి వందనాలు. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. మంచిది. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఏమని ఇచ్చాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నీకు ఇచ్చేదను అన్నట్లుగా. అంటే ఇంకోటి ఏమన్నాడంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు, ఏదైతే నీకు చెప్తున్నానో అదంతా కూడా నెరవేర్చే వరకు నీకు తోడై ఉంటాను, నిన్ను విడవను అన్నట్లుగా యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. సో దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు, ఆ కుమారుడా నువ్వు వెళ్ళే ప్రతి స్థలము నీదగుతుందని ఇస్సాకు దీవించినట్లుగా ఇస్సాకు కూడా దీవించాడు. దేవుడు కూడా యాకోబుని బాగుగా దీవించాడు. సో మనం కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకుని దేవుని యొక్క వరాలు పొందుకున్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైంది నడిపించి దీవించి ఆచరించును గాక. ఆమేన్.